హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నారాయణ. కర్నూలు నుండి కందుకూరుకి బయలుదేరాను. అంటే రంగారెడ్డి జిల్లా కందుకూరు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. మన కొత్తకోట వరకు వచ్చేసాము. ఇక్కడ టిఫిన్ చేసుకొని మళ్ళీ బయలుదేరాలి. ఓకే, ఇది వచ్చేసి కొత్తకోట లొకేషన్ చూడండి. ఓకే, టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వడ. ఓకే, తాజాగా ఉన్నాయి. చట్నీ అలాగే సాంబారు కర్రీ కూడా ఇచ్చారు. ఓకే, చూడండి ఇడ్లీ వడ చేసి చూద్దాం. వడ చూద్దాం, చట్నీ బాగుంది, సూపర్. వడ బాగుంది, చట్నీ బాగుంది, అలాగే ఇడ్లీ కర్రీనా సాంబార్ సూపర్, వెరీ నైస్, చాలా బాగుంది. కర్నూలులో కూడా బాగుంటుంది, చాలా బాగుంటాయి కర్నూలులో కూడా టిఫిన్స్. అయితే ఇప్పుడు హైవే కొత్తకోట హైవేలో ఉన్నాం. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు వెళ్ళాలి. అలాగే ఈ ట్రావెల్లో మీకు అడుగడుగున ఏ ఊర్లు ఉన్నాయో అన్నీ కూడా ప్రకృతి అందాలు అన్నీ కూడా చూపిస్తా. విలేజ్ అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది టిఫిన్. బ్రదర్, ఓకే, టిఫిన్ బాగుంది, హ్యాపీ. ఓకే, ఎంత అంటే అమౌంట్ ఫోన్పే చేస్తా. ఓకే రైట్, ఫోన్పే చేస్తా. అన్నా జడ్చర్ల ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి? 70? ఎంత ఎంత ఉంది? ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి? 70, 70నా? 50 వస్తుంది కదా. అదే అదే. ఓకే ఓకే, టిఫిన్ అయిపోయింది, ఇంకా ముందుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుకెళ్ళాలి. టిఫిన్ చేసి కొత్తకోట దగ్గర టిఫిన్ చేసి ఇంకా బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్ చూడండి, ప్రకృతి అందాలు. అందు కారణంగా ఇక్కడ నుండి తీయడం జరుగుతుంది, చూపిస్తున్నా, మీరు చూడండి. అలాగే కందుకూరుకి వెళ్ళేంత వరకు మధ్య మధ్యలో కూడా మంచి మంచి ప్రకృతి అందాలు, పల్లెలు అన్నీ కూడా చూద్దాం. చూడండి ఎంత ప్రశాంతంగా హ్యాపీగా జర్నీ, ట్రావెల్ ఇలాగే ఉండాలి. ఓకే, కొత్తకోటకు భూత్పూర్ మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కొత్తగా. అంటే ఇంతకుముందు హైవే బాగానే వేశారు, కాకపోతే ఇప్పుడు పల్లెలకి అటు ఇటు మధ్యలో బ్రిడ్జి కట్టడానికి అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉన్నట్లుగా అనిపించి ఆ విధంగా బ్రిడ్జి కట్టడానికి ప్లాన్ చేశారు. కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇక పల్లెలో. ఇలాగే మేము గతంలో ఎన్నోసార్లు రావడం జరిగింది. ఇలా ఈ ఊరి మీదకి ఎన్నోసార్లు వెళ్ళాను. ఈడ బ్రిడ్జి వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు. టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. పల్లె అందాలు, ప్రకృతి అందాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అయితే ఈ హైవే వచ్చేసి 2000లోనే వేశారు. అయితే ఈ ఊరికి దారికి అటు ఇటు మధ్యలోకి దారి కొరకు బ్రిడ్జి కట్టడం జరిగింది. La 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 la.
అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. ఇది అంతా కూడా కొత్తకోట భూత్పూర్ మధ్యలో ఇదిగో రైతు వేదిక. కేసీఆర్ ప్రభుత్వం టైంలో ఇది కట్టించింది, రైతులకు సంబంధించి రైతు వేదిక. ఇది వచ్చేసి కనిమెట్ట ఊరు, సాయి అమృత రెస్టారెంట్. ఇక్కడ నుండి చర్ల 44 కిలోమీటర్లు ఉంది. A few moments later. కొత్తకోట నుండి భూత్పూర్ మధ్యలో ఉన్నాము. ఇప్పుడు భూత్పూర్కి కొంచెం దగ్గరగానే ఉన్నాము. ఏరియా 10 సంవత్సరాల క్రితం అయితే ఇంతగా ఏమీ లేకుండే. చాలా చెట్లు అన్నీ కూడా ప్రకృతి అందాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఫ్లవర్స్ కానీ ఈ చెట్టు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. యా వావ్. ఇదిగో నాగపూర్ 601, ఆదిలాబాద్ 408, హైదరాబాద్ 100 అన్నట్టు. టిఫిన్ చేస్తున్నారు ఇక్కడ. పెట్రోల్ HP పెట్రోల్ పంప్. హ్యాపీ జర్నీ. ప్రకృతి అందాలు ఓడెక్కేస్తుంది లారీ. అందమైన మనసులో అలగడెందుకో. కాశ్మీర్ టు కన్యాకుమారి NH7 హైవే. మనమైతే ప్రజెంట్ కర్నూలు నుండి ఇప్పుడు ఏ ఏరియాకి ఉన్నాము. ఇప్పుడు భూత్పూర్ వచ్చేసి ఇంకా 27 కిలోమీటర్లో ఉన్నాము. తెలంగాణ గతంలో కన్నా ఇప్పుడు చాలా అందంగా తయారైంది. కేసీఆర్ వచ్చేసి చాలా చాలా బాగా చేశారు. గతంలో నేను అంతకు ముందుగా కూడా చూశాను కాబట్టి, తరువాత చూశాను కాబట్టి అందుక నేను తెలియజేస్తున్నా. చాలా అద్భుతంగా కేసీఆర్ ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసింది. ప్రజలకు మంచి సేవలు అందించారు. రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది. ప్రజెంట్ అయితే రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధానంగా పయనిస్తున్నారు, ప్రజలకు ప్రజాసేవ చేస్తూ. ఇక నుంచి మన ట్రావెల్లో తెలంగాణ అందాలు, ప్రకృతి అందాలు, పల్లెల అందాలు అన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. నారాయణ తెలుగు ట్రావెల్లో మీరు కంపల్సరీ చూడండి, చూసి ఆనందించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పల్లె అందాలు ఎంత అందంగా ఉన్నాయో. వావ్, వెరీ నైస్. గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా లేదు. అంటే చూడని వారికి మాత్రమే ఇది మీకు తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో లొకేషన్. సూపర్, వెరీ నైస్. ఇలాగే మీరు చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. ఇప్పుడు మనమైతే భూత్పూర్ చేరుకున్నాక భూత్పూర్ నుండి మనము కందుకూరు వెళ్ళాలి. ఆ మధ్యలో ఉన్న అందాలన్నీ కూడా మనము ప్రకృతి అందాలు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్. చూడండి హ్యాపీగా. ఈ విలేజ్ వచ్చేసి ఇక్కడ టోల్ ప్లాజా ఉంది. గండిబండ అంట ఈ ఊరి పేరు. అంటే ఇటు లోపలికి ఉంది గండిబండ. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. ముందు వచ్చేసి టోల్ ప్లాజా ఉంది. చెప్పవే చిరుగాలి చల్లగా వెదజల్లే
వలపే వయ్యారాలుగా. ఫ్రెండ్స్, నాకైతే ఏదో వచ్చిన కాడికి పాట పాడుతున్నా, మీరు తిట్టుకోవద్దు. ఏదో సరదాగా, అంటే ఇంత హ్యాపీ జర్నీలో అలా పాడాలనిపిస్తుంది. ఇది వచ్చేసి టోల్ ప్లాజా. ఓకే ఫ్రెండ్స్, టోల్ ప్లాజా దగ్గర ఆగి ఇక్కడ టీ తాగుదాం. ఇక్కడ చూడండి, టీ స్టాల్ ఉంది, కాఫీ షాప్. ఓకే, 5 minutes later. కాఫీ షాప్. టీ ఉంటే టీ తాగుదాం, కాఫీ ఉంటే కాఫీ తాగుదాం. టీ ఉందా బ్రదర్? టీ ఓకే, ఎగ్ చాయ్. అమూల్ ఏంటంటే కొన్ని కార్పొరేట్ అందులో కొంచెం ఇది చేశారు, మ్యానిపులేటింగ్ లాగా కొంచెం ఏదైనా కలుపుతారు. అయినా యాక్చువల్గా ఆ టైర్డ్నెస్ వల్ల వస్తుంది కానీ ఇప్పుడైనా మామూలుగా ఉంటుంది కానీ దూరం ఎక్కువ కదా. సాయంత్రం దాకా మండలం మనం నైట్ 11 గంటలు చాలాసేపు పడుతుంది. నైట్ ఫుడ్ ఎంత బాబు టీ? ఓకే, ఫోన్పే చేస్తా. భోజ్పూర్కి దగ్గరలో ఉన్నాము. కదా లొకేషన్ ఎంత అందంగా, ఎంత అపురూపంగా ఉందో. ప్రకృతి అందాలు, ఆ రోడ్డు, హైవే, NH హైవే, నాగపూర్, అంటే మన కాశీ టు కన్యాకుమారి హైవే ఇది, NH7. భోజ్పూర్కి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇలాగే కంటిన్యూ చూడండి మీరు. చాలా అందమైన లొకేషన్స్ అన్ని చూద్దాం. ఓకే, చూద్దాం. భోజ్పూర్ వెళ్తున్నాం. భోజ్పూర్ వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు లెఫ్ట్ సైడ్కి మామ్నార్ వెళ్తుంది, ఒక 15 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ నుండి. ఇట్లే డైరెక్ట్ వెళ్ళొచ్చు ఫ్రెండ్ మనము చచ్చర్లకి. కాకపోతే లెఫ్ట్ సైడ్కి వెళ్దాము, భోజ్పూర్ మీదుగా చూసుకొని. ఓకే, లెఫ్ట్కి వెళ్దాం. ఇక్కడ ముందుకు వెళ్ళాక చూద్దాం. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంతా కూడా నేను చాలాసార్లు పెయింటింగ్ చేశాను, వాల్ పెయింటింగ్ చూపిస్తా. నేను కూడా ఇప్పుడు వెళ్ళేది కూడా వర్క్కి, పెయింటింగ్ వర్క్కి, సుధాకర్ పైపులు అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ రాయడానికి. భోజ్పూర్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్. ఇదే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మామ్నారు, ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు లెఫ్ట్కి వెళ్ళాలి, మనమైతే స్ట్రైట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇక మనం చర్చర్లు వెళ్ళాలి కదా. ఇది ఇదంతా కూడా భోజ్పూర్ లెఫ్ట్ సైడ్. మనమైతే స్ట్రైట్కి వెళ్తున్నాము. చర్చర్లు వెళ్ళాలి. చర్చర్ల నుండి మనము మళ్ళా అమ్మన్గల్ వెళ్ళాలి. అమ్మన్గల్ నుండి మనం కందుకూరు వెళ్ళాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మనము చర్చర్ల, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ మనము చర్చర్ల వెళ్దాం. ఓకే, చర్చర్ల చూద్దాం. అలాగే మధ్య మధ్యలో విలేజెస్, మంచి లొకేషన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మీరు చూస్తూనే ఉండండి, మిస్ అవ్వద్దు. భోజ్పూర్ దాటుతున్నాం మనము. అయితే గతంలో ఇంత అందంగా అయితే లేదు అప్పుడు. ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది లొకేషన్. ఓకే, ముందుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక డీజిల్ అయితే అయిపోయి వచ్చింది. చూద్దాం, డీజిల్ పంపిద్దాం. పెట్రోల్ పంప్ కూడా వచ్చేసింది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. వెళ్దాం. పెట్రోల్ పంప్లో బాగానే బిజీగానే ఉన్నారు. ఓకే, డీజిల్ పోపిద్దాం మనం.
ఓకే 400. ఎన్ని కిలోమీటర్లు ఉంది మన జడ్చర్ల ఇక్కడ నుండి? 10. ఓకే. ఫ్రెండ్స్ డీజిల్ పోయించాము, ఇంకా జడ్చర్లకు వెళ్దాం. ఓకే హ్యాపీ. ఇల్లు దప్పుకెత్తున్నాయి ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ తీసుకుందాం. ఇంకా టీ స్టాల్ ఉంది. A few moments later. నా వాటర్ బాటిల్ ఒకటి, వాటర్ బాటిల్ ఫోన్పే చేస్తా. చాయ్ ఒకటి ఎంత? తెలుగు రాదా? एक चाय, 1 बाटल वाटर बाटल. हाँ 1 लीटर. हाँ ఓకే రైట్. 50 రూపాయలు చాయ్. ఓకే. ఓకే. ఇక్కడ చూస్తున్నా అవుతున్నాయి బాగా. ఏ వాటర్ బాటిల్ అవుతున్నాయి బాగా. ఇక్కడ నుండి జడ్చర్ల 4 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళాక ఓకే చాయ్ తాగి అక్కడికి వెళ్దాం. అక్కడ నుండి మనము ఆమన్గల్ వెళ్ళాలి. ఆమన్గల్ నుండి కందుకూరు వెళ్ళాలి. ఇప్పుడు చాయ్ తాగినాక అక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్ జడ్చర్ల వచ్చేసాము. అమ్మో ఎండ ఎక్కువైపోయింది. 11:30కి ఎప్పుడే ఎండ ఎక్కువైపోయింది. ఎండలు బాగా. ఇంకా జూన్ నెల వచ్చింది కదా, ఇక ఎండలు తగ్గాలి. మరి మొన్న ఒక వర్షం పడింది. ఈ వీక్లో ఎండలు తగ్గిపోతాయి. ఓకే ఈ జడ్చర్ల చూద్దాం. రైట్ ముందుకెళ్దాం. జడ్చర్ల బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ అప్పటి మోడల్. ఇక్కడ హోర్డింగ్ మంచిగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు అదంతా కూడా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే మరి మహబూబ్నగర్, రైట్కి వెళ్తే మనము ఆమన్గల్ వెళ్ళాలి. కలవకుర్తి వెళ్ళి అక్కడి నుండి ఆమన్గల్. ఇప్పుడు మనం రైట్కి వెళ్దాం బ్రిడ్జి కింద నుండి. ఓకే జడ్చర్ల టౌన్లోకి వెళ్తున్నాం. నాగర్ కర్నూలు, నల్గొండ, శ్రీశైలం, కోదాడ ఇటే వెళ్తుంది. ఓకే టౌన్ ఇదే. ఇంకా ఓల్డ్ టౌన్ ముందుకెళ్ళాలి. ఇది హైవే దగ్గర టౌన్ ఇది. ఎన్నోసార్లు సుమారుగా 15 ఇయర్స్ నుండి నేను జడ్చర్లకు రావడం. ఇయర్కి 2-3 టైమ్స్ వర్క్ మీద వచ్చేవాళ్ళము. అయితే ఈసారి మనం అంతే, ఇంతవరకు మనము వ్లాగ్స్ ఏం చేయలేదు. ఇప్పుడు మీకు చూపించాలని, ఇప్పుడు ట్రావెల్ కదా, అన్ని విధాలుగా మీరు చూడాలి అనే అభిప్రాయంతో నేను ఇప్పుడు అన్ని విధాలుగా చేస్తున్నా. మన మంచి లొకేషన్స్. ఇక్కడ వచ్చేసి దర్గా, మసీద్ అంటారా, దర్గా మసీదే, కావేరమ్మపేట ఏరియా మసీద్. కావేరమ్మపేట ఈ ఏరియాలో అక్కడి వరకు అక్కడక్కడ వాల్ పెయింటింగ్ చేసాము గతంలో. నా ఫస్ట్ వచ్చేసి నవ తెలంగాణ సుధాకర్ పైపులు. ఇదే ఫస్ట్ టైం. అప్పుడు వచ్చేసి 2011లో ఇక్కడ ఫస్ట్ టైం సుధాకర్ పైపులు
అలాగే ఉన్నది మోటార్స్ ఈ ఏరియాలో వర్క్ చేసాము అప్పుడు. ఇంకా అప్పటి నుండి ఇక ఇయర్ నవ తెలంగాణ న్యూస్ పేపరు, నంది పైపులు నుంచి కామధేను టీఎంటీ స్టీల్ వర్కు, అలాగే అన్నీ ఎన్నెన్నోగా అన్నీ కూడా చేస్తూనే వచ్చాము. చూడండి టౌన్ చాలా బాగుంటుంది. ఆ ముందుకెళ్ళాక సర్కిల్ కాడ రైట్కి వెళ్తే ఓల్డ్ బస్ స్టాండ్ ఆ ఏరియా అంతా కూడా, ఇదంతా కూడా న్యూ ఏరియా. నేను చర్ల అటు ముందుకు స్ట్రైట్కి వెళ్తే టౌన్లోకి వెళ్తాము, ఓల్డ్ టౌన్. ఇటు ఆ నుండి లెఫ్ట్కి వెళ్తే మనము కలవకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, అటు శ్రీశైలం అటు వెళ్తుంది. అంటే మనము లెఫ్ట్ సైడ్కే వెళ్తాం. ముందుగా కలవకుర్తి వెళ్ళాలి. కలవకుర్తి నుండి ఆమన్గల్. అయితే కలవకుర్తి మధ్యలో కూడా ఆమన్గల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. రూటు కన్వీనియంట్గా ఉంటే అటే వెళ్దాం. ఓకే, అటు స్ట్రైట్ వెళ్తే టౌన్లోకి వెళ్తాం, ఓల్డ్ టౌన్. ఇటు వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం మనం. ఈ బ్రిడ్జి ఇంతకుముందు ఇంతగా లేదు, మళ్ళీ కొత్తగా కట్టినారు. ఇది అంటే రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ, అందు కారణంగా కొత్తగా కట్టినారు మళ్ళీ, అప్పుడు లేకుండా. ఇటు స్ట్రైట్కి వెళ్తే మనము కలవకుర్తి అటు వెళ్తాం. ఇటు లెఫ్ట్కి వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే ఇదే టౌన్లోకి వెళ్తాం, ఓల్డ్ టౌన్. మనం ఇటు లెఫ్ట్ సైడ్గా స్ట్రైట్కి వెళ్తాం. ఇదంతా కూడా కొత్త ఏరియా. తెలంగాణ వచ్చిన తర్వాత, మన ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఈ నుండి కొత్తగా తయారైంది ఈ ఏరియా అంతా కూడా. న్యూ సిటీ, ఇది న్యూ టౌన్. చాలా బాగా పెరిగిపోయింది, డెవలప్ అయిపోయింది. చాలా వరకు పెరిగిపోయింది. జడ్చర్ల పెద్ద టౌన్ అయిపోయింది. సూపర్, వెరీ నైస్. జడ్చర్ల దాటిన తర్వాత నెక్స్ట్ విలేజ్ ఇది. ఇక్కడ ఎల్లమ్మ దేవాలయం ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్కి. అయితే ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ ఊర్లో నేను వర్క్ చేశాము లాస్ట్ ఇయర్. కామధేను టీఎంటీ స్టీల్ వర్క్ చేశాము. నైట్ హాల్టింగ్ అక్కడ ఉన్నాం అన్నట్టు. ఎల్లమ్మ గుడి దేవాలయంలో మేము నైట్ ఉన్నాము. ఇక్కడ అంతా కూడా చాలా, ఆ రోజు వర్షం కూడా ఉంది. అది కదా ఆ పెయింటింగ్ లాస్ట్, అది వరల్డ్ అయిపోయింది. అది ఆల్రైజ్ ఆ పెయింటింగే. అంటే 1.5 ఇయర్ అవుతుంది అనుకుంటా. అది చూడండి ఎంత నైస్గా ఉందో. ఆ రోడ్డుకి ఎదురుగా ఉందని చూడాలి. అది బిల్డింగ్ మాదిరిగా కట్టిరు, పైన మాత్రం మళ్ళీ గోపురం కట్టినారు. అది ఎప్పటి నుంచో చూస్తున్నా, 10-15 సంవత్సరాల నుండి. చూద్దాం ఇప్పుడు వెళ్ళి ఆడ ఆవుదా. ఇదే చూడండి, ఇదే బిల్డింగ్ మాదిరి కట్టిరు, పైన గోపురం ఉంది. ఇక్కడ ఆగి చూద్దాము. శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమం, గ్రామం గంగాపురం, మండలం జడ్చర్ల, పాలమూరు జిల్లా. ఇది ఆశ్రమం అంట, శ్రీ మలయాళ స్వామి నారాయణ ఆశ్రమం. చూడండి, ఇది ఎన్నో ఏండ్ల నుంచి చూస్తున్నా కానీ ఫస్ట్ టైం ఆగాను ఇక్కడ. మనం మీ కొరకు చూడాలని మంచి లొకేషన్. ఇక్కడ గాంధీ బొమ్మను పెట్టినారు, సూపర్. ఇక్కడ వచ్చేసి వివేకానంద ఆశ్రమం అన్నట్లు. శ్రీ మలయాళ స్వామి లక్ష్మీ నారాయణ ఆశ్రమం. ఓకే, ఈ దగ్గరలోనే పురాతనమైనటువంటి అక్కడ బురుజు ఉంది చూడండి, లాంగ్ దూరంగా. ఇది పురాతనమైనది. అది వచ్చేసి మరి రాజుల కాలంలో అప్పట్లో కట్టింది. అది పురాతన వస్తువు అని దాన్ని చెదిరించకుండా అలాగే ఉంచారు. చుట్టూ కూడా ఒక 5 ఎకరాలలో ఉందట. అది గతంలో నేను కనుక్కున్నా, 5 ఎకరాలలో ఉంది. అది మొత్తం కూడా చూడండి, జూమ్ చేస్తానా. అది 5 ఎకరాలలో ఉంది. ఇది ఓల్డ్ బురుజు. మరి దాని ఇక గవర్నమెంట్ ఆధీనంలో ఉందని అంటున్నారు, అప్పుడు అన్నట్లు. ఓకే, చూద్దాం, ముందుకెళ్దాం. మళ్ళీ కలవకుర్తి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్, ఎండ బాగా ఎక్కువైంది ఫ్రెండ్.
చూద్దాం. అబ్బా గ్లాసెస్ పెట్టుకుంటున్నా. ముందుకెళ్దాం మరి. చూశారు కదా అదే పురాతనమైనటువంటిది. చూడండి అది చూశారు కదా అదే. నేను గతంలో సుమారుగా 10-15 ఏళ్ళ నుండి చూస్తూనే ఉన్నా ఈ ఆశ్రమం, కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఆగడం జరిగింది.